హలో నేస్తాలు, సీజనల్గా మాత్రం దొరికే కొన్ని రకాలైన వంటకాలు చూడంగానే నోట్లో నీళ్లు ఊరిపోవటం గ్యారంటీ. అలాగే పాత జ్ఞాపకాల్లో ఖచ్చితంగా వెళ్ళిపోతాం కదా. మరి అలాంటిది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ దొరికే ఈ తాటి రొట్టె చేసుకోవటం చాలా సులువు. కాకపోతే పీచు తీయటమే కొంచెం కష్టమండి. బియ్యపు రవ్వని 2 కప్పులు కొద్దిగా నీళ్లు పోసి ఒక 2 గంటలు నానబెట్టుకుంటే రొట్టె చాలా బాగుంటుంది. మనం బాగా పండిన తాటికాయని తీసుకుని ఇలా దానికున్న పైన తొక్కంతా తీసేసి ఒక చిల్లులు గిన్నె సహాయంతో మనం గుజ్జు అంతా కూడా తీసేసుకోవాలండి. అలా తీసుకున్న గుజ్జు ఒక 3 కప్పులు అండ్ కప్పు నుంచి కప్పున్నర మీ తాటిపండు రుచిని బట్టి తీపి చూసుకుని బెల్లం అయితే కలిపేసుకుని ఆ కలిపిన మిశ్రమాన్ని బాగా మందంగా ఉన్న ఇనుప మూకుల్లో ఒక అరిటాకు వేసి కొద్దిగా నూనె వేసుకుని ఈ మిశ్రమాన్ని అందులో కొద్దిగా మందంగా రొట్టెలాగా వేసుకుని సిమ్లో ఎర్రగా కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పి బాగా కాలిస్తే సూపర్ టేస్టీ తాటి రొట్టి రెడీ అయిపోతుంది.